హాయ్ గైస్. సో, ఇప్పుడే మన 'కళ్యాణ్ రామ్' గారు యాక్ట్ చేసిన 'డెవిల్' మూవీ చూడడం జరిగింది. ఆ మూవీ ఎలా ఉంది ఏంటన్నది మన రివ్యూలో డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. టికెట్ 177, పాప్‌కార్న్ 180, డ్రింక్ 100, పార్కింగ్ 20, మొత్తం 500. బొక్క కాదులే, పర్లేదు. అది భయ్యా సంగతి. మూవీ స్టార్ట్ అవ్వడం మంచి ఎంగేజింగ్‌గానే స్టార్ట్ అయ్యిద్ది. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్‌తో మూవీ స్టార్ట్ అయ్యిద్దనమాట. మన హీరో గారు బ్రిటిష్ ఏజెంట్‌గా వస్తారు. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేశారు అన్న దాంతో మూవీ అలా స్టార్ట్ అవుతుందనమాట. మధ్యలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తారనమాట. మన హీరోయిన్ సంయుక్త మీనన్ వస్తారు. అలాగే అజయ్ వస్తారు. ఇలా కొన్ని కొన్ని క్యారెక్టర్లు వస్తా ఉంటాయి. వాళ్ళెందుకొత్తారో, ఎందుకెళ్తారో అయితే నాకైతే అర్థం కాలేదు. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్‌లో కూడా మంచి గ్రిప్పింగ్ ఎపిసోడ్స్‌గా ఏమీ ఎల్లవు. అలా 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 ఫస్ట్ హాఫ్‌ని స్లోగా లాగించేస్తారనమాట. ఇక సెకండ్ హాఫ్‌కొస్తే మూవీ కాస్త స్టోరీ వైపు టర్న్ అయ్యేది ఇక్కడే అనమాట. రేయ్! ఇది మర్డర్ ఇన్వెస్టిగేషన్ కాదు. ఇది వేరే లైన్ అని చెప్పి ఒక యాక్చువల్‌గా చెప్పాలంటే రియల్ స్టోరీ ఇక్కడే స్టార్ట్ అయ్యిద్ది. ఆ స్టోరీ ఏంటో బేసిక్‌గా నేను మీకు చెప్పను. ఆ విషయం మీకు కూడా తెలుసు కాబట్టి లెట్స్ గో అహెడ్ విత్ ద ఎలా ఉందో చెప్పడం అనమాట. సో, మూవీ విషయానికొస్తే నాకైతే భయ్యా ఫస్ట్ హాఫ్‌లో ఎందుకొచ్చాను అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఎంగేజింగ్ సీన్స్ పెట్టుకొని మంచిగా ఫైటింగ్‌లు కూడా కొంచెం ఓవర్‌గా అనిపించినా కూడా కొంచెం గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు భయ్యా. ఇందులో బీజీఎం కూడా కొంచెం ఎందుకో మైనస్ అనిపించింది నాకు. బట్ ఎలివేషన్ ఇచ్చే పార్ట్స్ దగ్గర మాత్రం హీ గేవ్ హిస్ బెస్ట్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి మన హర్షవర్ధన్ రామేశ్వర్ అనమాట. ఆయన బేసిక్‌గా మన సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీకి కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఆ సినిమాకి చింపి ఉతికి ఆరేసిన ఆయన ఈ సినిమాలో మాత్రం కొన్ని ఎలివేషన్ సీన్స్‌లో తప్ప పెద్దగా బీజీఎం కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ పాటలు కూడా అంత ఎఫెక్టివ్‌గా, ఇంపాక్ట్‌గా ఏం లేదు. టు బీ ఫ్రాంక్ ఆ పాట సమయంలోనే నేను పాప్‌కార్న్ తెచ్చుకోవడానికెళ్ళాను. ఇది నిజం. ఇకపోతే ఈ మూవీ డైరెక్షన్ విషయానికొస్తే భయ్యా, ఈ మూవీకి 80% ఆఫ్ డైరెక్షన్ చేసింది నవీన్ మేడారం. అండ్ మిగిలిన 20% చేసింది ఈ మూవీ ప్రొడ్యూసర్ అభిషేక్ అనమాట. డైరెక్షన్ విషయానికొస్తే భయ్యా ఓవరాల్‌గా ఇట్స్ గుడ్ అని చెప్పాలి. కొంచెం ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని ల్యాగ్ సీన్స్ ఇవి తప్ప వాళ్ళు ఎంచుకున్న ప్లాట్ ఐ లైక్డ్ ఇట్. అండ్ స్టోరీ వైస్‌గా కూడా గుడ్. అండ్ ఎవ్రీథింగ్ నైస్. బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మూవీ కొంచెం డల్ మోడ్‌లో ఎళ్ళేది కాదని నా అభిప్రాయం. ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఇట్ వెంట్ రియల్లీ నైస్. నాకైతే సెకండ్ హాఫ్ నిజంగా ఈ మూవీ బాగా నచ్చింది. కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ కానీ, ఎంగేజింగ్ సీన్స్ కానీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ బాగోనప్పటికీ కూడా సెకండ్ హాఫ్‌లోనే ఉన్నాయి కాబట్టి అది భయ్యా సంగతి. ఓవరాల్‌గా చెప్పాలంటే 'డెవిల్' మూవీ నాకు ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఇకపోతే మన హీరో 'కళ్యాణ్ రామ్' గారు యాక్టింగ్‌కి అసలు అద్దిరిపోయే మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని నేను చెప్పను గానీ, ఆయన పరిధిలో చాలా బాగా యాక్ట్ చేశారని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అలాగే మన సంయుక్త మీనన్ హీరోయిన్ అంటే ఓన్లీ ఫర్ సాంగ్స్ ఆర్ ఓన్లీ ఫర్ రొమాంటిక్ సీన్స్ అని కాకుండా త్రూఔట్ మూవీలో ఆవిడ క్యారెక్టర్ కూడా మంచి స్కోప్ ఉంది. అలాగే తన క్యారెక్టర్‌ని బాగా చేసిందని కూడా నేను స్ట్రాంగ్‌గా చెప్తాను. షీ డిడ్ హర్ బెస్ట్ టూ. అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసిన మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులు లైక్ మాళవిక నాయర్ గారు గానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య, అలాగే షఫీ ఆయనది కొంచెం చిన్న రోలే అయినా గానీ హీ డిడ్ హిస్ బెస్ట్. వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మీదకు బాగానే యాక్ట్ చేశారని చెప్పొచ్చు. అది భయ్యా సంగతి. సో, ఓవరాల్‌గా జూసుకుంటే 'డెవిల్' మూవీ వాళ్ళు ఎంచుకున్న ప్లాట్ గానీ, అలాగే స్టోరీ గానీ ఆల్ గుడ్. బట్ దాన్ని నేరేట్ చేసిన విధానం మాత్రం ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ యాస్ ఎక్స్‌పెక్టెడ్. సో, ఆ మార్క్‌ని రీచ్ అవ్వలేదనే నేను చెప్తాను నా పర్సనల్ ఆస్పెక్ట్‌లో. వెల్ నాకు పర్సనల్‌గా ఇంకొక చిన్న డిసప్పాయింట్ ఈ మూవీతో ఏంటంటే త్రూఔట్ ద మూవీ ఈ మూవీలో మనకి మన రక్తం మరిగిపోయేంత గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి త్రూఔట్ ద మూవీ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఐ నో మూవీ పీరియాడిక్ ఫిల్మ్ ఓన్లీ. అండ్ త్రూఔట్ అండర్‌లయింగ్‌గా మన సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టర్ రన్ అవుతా ఉంటది.
సో ఇంత గొప్ప సినిమాలో ఓన్లీ స్పై యాస్పెక్ట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్సే కాకుండా కొంచెం పేట్రియాటిజం లైక్ దేశభక్తిని రగిలించే సీన్స్ 1, 2 యాడ్ చేసుంటే చాలా బాగుండేదని నాకు పర్సనల్‌గా అనిపించింది. బట్ మూవీని వాళ్ళు నేరేట్ చేసిన విధానం అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. మూవీ స్టార్టెడ్ విత్ ఎ మర్డర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇట్ టర్న్స్ ఇంటూ ఎ డిఫరెంట్ వే. సో ఫైనల్‌గా చెప్పాలంటే మీకు టైం ఉంటే ఈ మూవీని ఒకసారి తప్పకుండా చూడండి. రెగ్యులర్ మూవీయే బట్ బోరింగ్ ఫస్ట్ హాఫ్ బట్ థ్రిల్లింగ్ సెకండ్ హాఫ్‌తో మూవీ రన్ అవుతుంది. సో డెఫినెట్‌గా ఈ మూవీని మీకు టైం ఉంటే గనక థియేటర్‌లో వాచ్ చేయండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ గైస్, వీడియో చాలామంది చూస్తున్నారు బట్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం మోటివేట్‌గా ఉంటది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ చెప్పినట్టుగా నేను చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. రేపు కుదిరితే మన బబుల్ గమ్ మూవీ కూడా చూడడానికి ప్రయత్నిస్తాను. చూసి మీకు రివ్యూ ఇస్తాను. బాయ్.